వాస్తవానికి అమరావతి రైతుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అమరావతి రైతులకి నిజంగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గుంటూరు, విజయవాడ వీళ్ళే కాకుండా గతంలో 2019-24 దాకా దాన్ని 3 రాజధానులు అని చెప్పేసి అని అటు వైజాగ్ కావచ్చు, కర్నూలు కావచ్చు, విజయవాడ అని చెప్పి మాట్లాడారు. కానీ అమరావతి రైతులకి అటు 2 ప్రాంతాల్లో కూడా సపోర్ట్ చేసినట్టు పనుకోరు. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ జరిగినప్పుడు ఘోర ఓటమి పాలయ్యారు అంటే అటు వైజాగ్లో కావచ్చు, ఇటు కర్నూలులో కావచ్చు. దానికి అమరావతి రైతులకి వీళ్ళిద్దరు కూడా మద్దతు ఇచ్చినట్టే అనుకోవాలిగా. వాస్తవానికి అమరావతి రైతులకు సంబంధించి కావచ్చు, అమరావతి రాజధానికి కావచ్చు, వాళ్ళు కూడా సపోర్ట్ చేశారా లేదంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి బేసిక్ ఆలోచన అది. 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించి ఒకళ్ళకొకళ్ళకి తగాదా పెట్టి తను ఎస్టాబ్లిష్ అవుదామని ప్లాన్ చేశాడు. ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు ఉత్తరాంధ్ర అంతా వెనకబడి ఉంది, నేను ఒక్కడనే డెవలప్ చేస్తానని చెప్పేవాడు. రాయలసీమకి వెళ్ళి నేను రాయలసీమ పులిబిడ్డని, ఆ బిడ్డని, ఈ బిడ్డని అని చెప్పేవాడు. ఆంధ్రాకి వచ్చినప్పుడేమో లేదు లేదు నేను మొత్తం నేను చేస్తా కదా, విజయవాడ గుంటూరు మొత్తం 2 కలిపేసి నేను చేస్తారా అని చెప్పేవాడు. ఏది కూడా కరెక్ట్గా నికరంగా చెప్పే మాట లేదు. అన్నీ కూడా ఈ హంబక్ కబుర్లే. నువ్వు 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన ప్రాతిపదికే కరెక్ట్ కాదు. ఏదో సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి కాబట్టి నేను తెస్తున్నాను అన్నావు. నీకు సౌత్ ఆఫ్రికాలో ఉన్నది 2 రాజధానులే, 3 కాదు. ఆ రెండిట్లో కూడా ఒకటి ఎత్తేద్దామని వాళ్ళు చూస్తున్నారు. ఇవన్నీ నడవు, అక్కడ ఇక్కడ అంతా ఇదిగా ఉంది, అన్నీ తెచ్చి ఒకే చోట పెడదామని సౌత్ ఆఫ్రికానే చూస్తూ ఉంటే, అంత పెద్ద కంట్రీ అది భౌగోళికంగా. నువ్వు ఇంత చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు పెడతానంటే ఎవరిని ఫూల్ని చేయటానికి? అందుకనే ప్రజలు వాస్తవాన్ని గ్రహించారు. ప్రజలు వాస్తవాన్ని గ్రహించేలాగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ఏం చెప్పాడు? రాయలసీమ వెళ్ళి కూడా అమరావతి రాజధానిగా ఉండాలి అనే చెప్పాడు. ఉత్తరాంధ్ర వెళ్ళి కూడా అమరావతి రాజధానిగా ఉండాలి, మనదంతా రాష్ట్రం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ఉండాలనే చెప్పాడు. అంటే ఎంత ఫర్మ్గా, కమిటెడ్గా ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు చెప్పాడో మనం గమనించవచ్చు. అందువల్ల ఏమైంది అంటే, ఈ మొత్తం అమరావతి రైతుల సమస్యని ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పినట్టు, ఈ అమరావతి రైతుల సమస్య కేవలం అమరావతికి సంబంధించిన రైతుల సమస్యగానే చూడలేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా ఇది నా సమస్య అని ఫీల్ అయ్యాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఈడ్చి నేలకేసి కొడితే 11కి దిగజారాడు. అది జరిగింది. అందుకని ఈ మొత్తం 3 ప్రాంతాలు ఉన్నా కానీ, అంటే ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, ఈ 3 ప్రాంతాల ప్రజలు కూడా కలిసే ఉన్నారు. అంటే మేము ఇప్పటికే తెలంగాణను కోల్పోయారు, తెలంగాణ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న ప్రాంతాలు కూడా మళ్ళీ 3గా విడిపోవాలా? విడిపోయేలాగా కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ రాష్ట్రం అంతా ఇంటాక్ట్గా ఉంది, మేమందరం ఒకటే అని రైతులందరూ ఒక కృత నిశ్చయంతో ఈ జగన్మోహన్ రెడ్డిని మనం వదిలించుకుంటే తప్ప మన రాష్ట్రం బాగుండదు అన్న నికరమైన అభిప్రాయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు. ఎక్కడా కూడా రైతులు ఎవరూ కూడా ఇప్పుడు ఈ రోజున ఉత్తరాంధ్ర వాళ్ళని వెళ్ళి అడిగిరండి, అప్పుడే చెప్పారు వాళ్ళు, మాకు అమరావతి రాజధాని కావాలండి అనే ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా చెప్పారు, రాయలసీమ వాళ్ళు కూడా చెప్పారు. మేము ఈ జగన్ చెబుతున్నట్టు మేము వైజాగ్ దాకా మేము ఎక్కడ పోతామండి, మాకు దగ్గరలో ఉంది, మాకు అమరావతి వస్తాం మేము అని చెప్పి రాయలసీమ వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇది నా సొంత ఏరియా అని రాయలసీమ గురించి చెప్పుకునేవాడు. అటువంటి రాయలసీమ, అందరూ రాయలసీమ వాళ్ళే, ఎవరు వేరే ప్రాంతం వాళ్ళు ఎవరు లేరు కదా. కానీ మేమంతా రాయలసీమ బిడ్డలం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అతన్ని నిర్ణయాన్ని రాయలసీమ ప్రజలే వ్యతిరేకించారు. ఇది జరిగిన మొత్తం పొలిటికల్ ప్రాసెస్. ఈ పొలిటికల్ ప్రాసెస్లో జరిగింది ఏంటి అంటే, కన్సాలిడేషన్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ జరిగింది. అందరూ కూడా ఏకతాటి మీదకు వచ్చారు.
అమరావతినే రాజధానిగా కంటిన్యూ చేయాలి అని ఒక ఒప్పందానికి వచ్చారు మానసికంగా. దాన్ని సాకారం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్. ఇట్ ఈజ్ ఏ గ్రేట్ డెమోక్రటిక్ ప్రాసెస్. అంటే సాటి ప్రాంతాలని గౌరవించుకోవటానికి, సాటి ప్రజలని గౌరవించుకోవటానికి అలవాటు పడ్డ మన ఆంధ్ర ప్రజలు ఈ ఈ డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ని పక్కకు పంపించారు. ఇప్పుడు ఉదాహరణకి భోగాపురంలో ఎయిర్పోర్టు ఆల్రెడీ రేపు ట్రయల్ రన్ స్టార్ట్ అవుతుంది. తొలి విమానం ల్యాండ్ అవుతుంది. ఇంకో 2-3 నెలల్లో ఫుల్ ఆపరేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. భోగాపురంలో ఎయిర్పోర్ట్ వచ్చింది కదా అని నేను నర్సాపేటలో కూర్చొని ఏడిస్తే ఎట్లుంటుంది? భోగాపురంలో ఎయిర్పోర్ట్ వచ్చింది, సంతోషం, చాలా సంతోషం కదా. హైదరాబాద్ వచ్చి విమానం ఎక్కడం కన్నా నేను భోగాపురం వెళ్ళి ఎక్కుతాను కదా అని ఆలోచించాలి. అదే ఆలోచిస్తున్నారు. అంతేకాని నీకు ప్రతిదీ ఇప్పుడు రాయలసీమ వాసులు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పాడు? నేను కర్నూలుని న్యాయ రాజధాని చేస్తానని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. చేశాడా? చెయ్యకపోగా సుప్రీంకోర్టులో కేసు వస్తే సుప్రీంకోర్టు వాళ్ళు అడిగితే ఏంటి కర్నూలుని న్యాయ రాజధాని చేస్తా అన్నావుట, హైకోర్టు షిఫ్ట్ చేస్తా అన్నావుట అనేదో చెప్పావుట నువ్వు అని అడిగితే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా? లేదు సార్, మీకు ఎవరు చెప్పారు నాకు తెలియదు, నేనైతే ఎప్పుడు చెప్పలేదు, హైకోర్టుని షిఫ్ట్ చేస్తానని నేనేం చెప్పలేదు అని. అసలు కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తాను అని నేను చెప్పలేదు, కర్నూలుని న్యాయ రాజధానిగా చెయ్యను అని చెప్పి సుప్రీంకోర్టులో చెప్పొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత వైరుధ్యమో చూడండి. ఇటువంటి ఈ ఈ ఈ రకరకాల వైవిధ్యభరితమైన స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలు అసహించుకునేలాగా చేసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏం జరుగుతున్నది? కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతాను అని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించి లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తున్నారు. హైకోర్టు బెంచ్ పెడతారు రాయలసీమలో. అంటే ప్రాక్టికల్గా ఆలోచించే మనిషి చంద్రబాబు నాయుడు. రాజకీయ అవసరాల కోసం ఏదైనా చేద్దాం, నేను అధికారంలో ఉండాలి అని ఆలోచించేవాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి నిరాశ మిగిలింది. చంద్రబాబు నాయుడు చేసే చర్యలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు పెరుగుతున్నాయి. అది తేడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.